బక్క జర్సన్ గారు, అంటే మీరు 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 ఇప్పుడు ప్రస్తుతానికి ఏ రాజకీయ పార్టీలో లేరు, కాంగ్రెస్లో లేరు, బీఆర్ఎస్లో లేరు, ఏ రాజకీయ పార్టీలో లేరు. కానీ కాంగ్రెస్లో సుదీర్ఘకాలంగా పనిచేసినటువంటి నాయకులుగా, మొత్తము రాజకీయాలను అబ్జర్వ్ చేస్తున్నటువంటి నాయకులుగా, మేబీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళలో మీరు కూడా ఫస్ట్లో ఉంటారు. ఈ మొత్తం రాజకీయాన్ని, కవిత గారు సస్పెన్షన్ కావచ్చు, రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూస్తారండి మీరు? ఫిబ్రవరి 10వ తారీఖున అప్పటికి తెలంగాణ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. చాలా మంది విద్యార్థులు ప్రాణాలు త్యాగాలు చేస్తా ఉన్నారు. ఆ తరుణంలో నేను చెప్పిన డేట్ రోజున అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరియు కల్వకుంట్ల కవిత గారు ఇద్దరు కలిసి ఆడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనే కంపెనీ పెట్టిండ్రు. ఈ కంపెనీ పెట్టి ఆ రోజుకెళ్ళే కంప్లీట్ గా దందాలు నడిచినాయి. నేను ఇది డాక్యుమెంట్ సాక్ష్యాలతో సహా చెప్పిన, దీన్ని ఖండించడానికి ఎక్కడదాకా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇది ఈడీ దాకా పోయింది. మొన్న లిక్కర్ స్కామ్ అప్పుడు కూడా ఇది బయటకు వచ్చింది. సృజన్, ఇంకొక ఆమె విందుల మందుల అన్నట్టు ఆమె, ఈ నలుగురు కలిసి కంపెనీలో భాగస్వాములు ఉంటారు. అందులో రేవంత్ రెడ్డి గారు ఖండించి ఈడీ మన కవిత గారి ఇంటి పైన ఎందుకు రైడ్ చేయరు, నన్ను ఎందుకు అడుగుతుండ్రు అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. నా బామ్మర్ది ఉంటే నేనేం చేయను. ఆయన పేరే సృజన్. ఇవి ఇవాళ బయటకు వచ్చి సస్పెండ్ దాకా వచ్చినా కానీ ఇవి బీజాలు ఎప్పటికెళ్ళో లోపటి ఉన్నాయి. వీళ్ళందరూ ఒక సిండికేట్ లెక్క పనిచేస్తా ఉన్నారు. సిండికేట్ లెక్క ఈ దుకాణం నడిచింది. దాన్ని సౌత్ గ్రూప్ అంటారు. సౌత్ గ్రూప్ పెట్టుడు చాలా పెద్ద ఎత్తున నడిచింది. నేను గతంలో కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పిన, చాలా మంది నమ్మలేదు. ఈమెను అరెస్ట్ చేయడానికి, అరెస్ట్ ఆపడానికి కూడా గతంలో ఈ టీం చాలా మంది ట్రై చేసిండ్రు. కానీ ఢిల్లీలో ఉన్న కేజ్రీవాల్ ను లోపటేయాలంటే ఈమె అరెస్ట్ ఆపడానికి రేవంత్ రెడ్డి బాగా ప్రయత్నం చేసిండు. ఇలా కుటుంబస్తులు కాదు, రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసిండు. ఎందుకంటే ఇది అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక టీం ఉన్నది. ఇలా వీళ్ళు సృజన్ గాని, కల్వకుంట్ల కవిత గారు కానీ, వీళ్ళందరూ ఇవన్నీ కూడా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్, గాలికి నేను చెప్తలేను. అయితే ఇక్కడ కేజ్రీవాల్ ను లోపటేయాలంటే ఖచ్చితంగా ఈమె పోవాలి. ఈమె పోతేనే కేజ్రీవాల్ లోపడిపోతాడు. కేజ్రీవాల్ లోపడిపోతేనే ఢిల్లీ వాళ్ళ చేతికి వస్తుంది. కాబట్టి ఈమెను ఖచ్చితంగా లోపడి పంపాలని చెప్పి ఆ రోజు లోపడి పంపారు. ఇందులో ఈ కుటుంబం మీద కానీ, వీళ్ళ మీద కానీ ఎక్కడ కూడా ఈ స్కామ్లకు వాళ్ళకు సంబంధం లేకుండా జరిగినటువంటి తతంగం ఢిల్లీ లిక్కర్ స్కామ్. వాళ్ళ స్కామ్ వాళ్ళ సంబంధం లేదు. రేవంత్ రెడ్డి అండ్ కో సంబంధం ఉంది, ప్లస్ వీళ్ళకి సంబంధం ఉంది. ఇవన్నీ కూడా అన్ని మీరు గూగుల్లో కొడుతూ వస్తాయి. నేను చదువుతా, మీకు ఒప్పుకుంటే వింటారంటే నేను అది కూడా వినిపిస్తా. ఆ ఎంక్వైరీ జరుగుతున్న సందర్భం మళ్ళీ బయటికి తీసుకొచ్చింది కూడా. ఇటీవల సీఎం రమేష్ గారు ఎంటర్ అయిన తెలంగాణలో బయటికి తీసుకొని వచ్చింది, బెయిల్ దొరికేటట్టు చేసింది. ఢిల్లీ ఎలక్షన్ అయిపోయింది, ఇక మొత్తం కంప్లీట్ అయిపోతుంది అని తీసుకొచ్చే టైంలో మొత్తం హెల్ప్ చేసింది సీఎం రమేష్. సీఎం రమేష్ ఇంట్లో రేవంత్ రెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత 6 నెలల పాటు వారి ఇంట్లో ఉన్నారు. ఇదంతా ఒక సిండికేట్ గా పనిచేసింది. చాలా రోజులు కేటీఆర్ గాని, హరీష్ రావు గారు గాని ఈ విషయాన్ని నేను కొత్తగా ఏం చెప్తా, ఇవన్నీ వాళ్ళకి చాలా రోజులకి వెళ్ళి ఇవి మల్ల గుల్లాలు పడుతున్నారు. దీని విషయంలో ఏ విధంగా చేద్దామో అర్థమైతలేదు. ఈ రోజు ప్రజల నుండి ప్రభుత్వానికి భయంకరమైన వ్యతిరేకత అయింది. నేను ఏ పార్టీకి ఏ పార్టీకి బౌండెడ్ గా లేను, నేను ఎవరికి సపోర్ట్ గా మాట్లాడా. కానీ ప్రభుత్వం మీద భయంకరమైన వ్యతిరేకత పెరిగింది. నంబర్ 1. రెండోది, స్పీకర్ గారికి సుప్రీంకోర్టు ముట్టకాయలు వేసింది. ఏంది, వాళ్ళ పైన మీరేం చర్యలు తీసుకుంటారని చెప్పి. ఈ లోపు ఏం జరగాలని ఒక పెద్ద డిబేట్ జరగాలి. ఆ డిబేట్ ఏంటంటే కాళేశ్వరం సిబిఐకి, దానిపైన కల్వకుంట్ల కవిత గారు స్పందించడం, ఇమ్మీడియట్ గా పార్టీ యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయడం. ఇది ఆయన ప్రేరేపణ లేకుండా జరిగింది సస్పెన్షన్ అనేది. కానీ ఈమె స్పందించడం మాత్రము అంత డైరెక్షన్. ఈరోజు బీసీ ఉద్యమం రేవంత్ రెడ్డి తీసుకుంటారు, ఇద్దరిని మార్కెట్ లో తీసుకుపోతారు. ఎవరెవరు, తీర్మాన్ మల్లయ్య, కల్వకుంట్ల కవిత, ఇద్దరు కూడా మార్కెట్ లో తీసుకుపోతారు. ఇంకో కామెంట్ పాయింట్ చెప్తా, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి తీర్మాన్ మల్లయ్య సస్పెండ్ అవుతారు, బీఆర్ఎస్ కి వెళ్ళి కల్వకుంట్ల కవిత గారు సస్పెండ్ అవుతారు. వీళ్ళిద్దరు ఎందుకు అవుతారంటే ఆయన అక్కడ ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతారు, ఈమె ఈ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఈ డైరెక్షన్ కూడా మొత్తం ఇచ్చేది రేవంత్ రెడ్డి. ఈ రోజు బీసీల మీద ప్రేమ ఉంటే దమ్ముంటే ఛాలెంజ్ చేస్తాం. ముఖ్యమంత్రి రాజీనామా చేసి బీసీకి ఇవ్వను, హోంమంత్రి బీసీకి ఇవ్వను, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బీసీకి ఇవ్వను, ఇంకా విద్యాశాఖ బీసీకి ఇవ్వను,
ఆయన దగ్గర ఎందుకు పెడుతుంది ఇంకా బీసీల మీద ప్రేమ ఉంటే? బీసీలకు బిచ్చమయ్యాడు, కానీ బీసీలకు మాత్రం 42% కావాలని చెప్తారు. దమ్ముంటే రేపు 42% బీసీ ఎమ్మెల్యేలు ఇస్తామని చెప్పమని చెప్పండి. చెప్పరు. ఇవాళ ఒక చరిత్రాత్మకమైన విషయం జరిగింది. కైలాష్ గారు ఆ సబ్జెక్ట్ తీసింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఏందనంటే కాళేశ్వరం ఎంక్వైరీ జరిగిపోయింది. ఆయన ఎవరో పీసీ ఘోష్ గారు వచ్చేసిండ్రు, మొత్తం పేర్లు బయట పెట్టినని చెప్పారు. ఇవాళ పీసీ ఘోష్ గారి మీదనే కేసు ఫైల్ చేయించిన నేను. కేంద్ర విజిలెన్స్ కమిషన్ లా ఈయన కమిషన్ కు తల లేదు తోకలేదు, కేసు రిజిస్టర్ అయింది. ఇప్పుడు రేపంచలు ఆయన తిరగాలి, వీళ్ళుగా తిరుగుడు. కమిషన్ లో దిగిన వాళ్ళు రేపంచని ఢిల్లీ చుట్టూ వాళ్ళు తిరగాలి. ఆ ఏర్పాటు చేసినాం అది. ఆయన దొరికిపోయింది అక్కడ. ఇది 100% రేవంత్ రెడ్డి గుసబెట్టి రాపించినటువంటి అంశం అని. ఎందుకంటే బ్రదర్, ఇవాళ అధికారంలో బీఆర్ఎస్ అధికారం లేదు. బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు మేము కొట్టాలని 179 కేసులు వేసినా కొట్ట. ఇవాళ వాళ్ళ అధికారం లేదు, వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాల్సిన అవసరం నాకుంది. ఈ రోజు నీవు ఈస్ట్ ఇండియా కంపెనీ అంటావు మెగా కృష్ణారెడ్డిని. నిన్న అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిన అందరు మాట్లాడారు. ఒక్కరు కూడా నా బీజేపీ గాని, నా ఎంఐఎం గాని, నా కాంగ్రెస్ గాని, రేవంత్ రెడ్డి గాని ఎవ్వరికి ఎందుకు దమ్ము లేదు మెగా కృష్ణారెడ్డి పేరు తీయనికి? కాంట్రాక్టర్ పేరు లేకుండా అసలు కమిషన్ లిస్ట్ ఎట్లా నడుస్తుంది? ఈ రోజు కల్వకుంట్ల కవిత గారు బయటకు వస్తారు, హరీష్ రావును తిడతారు, కేటీఆర్ ను తిడతారు, అందరు తిడతారు, ఓకే. కానీ మెగా కృష్ణారెడ్డి అనే పేరు నేను ఎందుకు తీయలేదు? వీళ్ళిద్దరే దోసుకున్నా అని చెప్పిన ఎందుకన్నారు? అలా మర్డర్ ఇప్పుడు ప్లాన్ చేసిన వాళ్ళు వీళ్ళు అసలు మర్డర్ చేసిన వాళ్ళు వదిలేసి మీరు వీళ్ళు ప్లాన్ చేసినారు ఎక్కడిది? ఈ రోజు 101% బీఆర్ఎస్ ఏదైతే నిర్ణయం తీసుకుందో, అంటే కొంతము ఈ రాజకీయ చాణక్యులల్లా కేసీఆర్ 100% చాణక్యుడే. ఆయన 100% డౌట్ లేదు. రేపు రాబోయే నష్టాన్ని గుర్తుపెట్టుకొని ఇంకా క్యాన్సర్ అనేది బీఆర్ఎస్ మొత్తం వ్యాపించకుండా ఈ రోజు దాన్ని నష్ట నివారణ చేయడానికి ఈ రోజు ఆమెను సస్పెండ్ చేసింది.